ఈరోజు మనం సత్తుపల్లిలో ఉన్నాం. బీజేపీ అభ్యర్థిగా మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు. బీజేపీ ప్రభావం ఖమ్మం జిల్లాలో ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? బీజేపీ ప్రభావం 17 జిల్లాలలో నాకు తెలిసి మొదటి ర్యాంక్లో ఖమ్మం ఉంది. ఇది ఇప్పటి బంధం కాదు, ఇది రాముడి బంధం. 500 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న సందర్భంలో అయోధ్య టెంపుల్ ప్రారంభోత్సవం నుంచి అది వేగంగా పనులు వస్తున్నాయి. 500 సంవత్సరాల నుంచి ప్రతి రామభక్తుడు, ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్న కళ దానితోటి స్టార్ట్ అయింది. వారు అదే స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే ఖమ్మంలో 100కి 100% ఊళ్ళు నక్షింతలు పంచిపెట్టారో ఉన్నారో అదే స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు 100కి 100% మనకి నరేంద్ర మోడీ గారికి ఓటేసి అభ్యర్థి ఎవరైనా సరే మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి 100కి 100% వారు గెలిపించే యత్నంలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రభావం గ్రామ స్థాయి వరకు ఉందా అంటే ఏం చెప్తారు సార్? బీజేపీ ప్రభావం ముందు గ్రామాల్లో నుంచే స్టార్ట్ అయిందని నేను చెప్తా. అత్యధికంగా ఉన్నది ఈరోజు ఖమ్మంలో. ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా వారు అనేది మోడీ గారికే మా ఓటు. ఈసారి ఖమ్మం కమలం అవుతుందని గ్రామాల్లో నుంచే వస్తున్న మాట. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయి, గ్రామ స్థాయికి వెళ్ళినాయా అంటే ఏం చెప్తారు సార్? ఇంతవరకు 100 పథకాలు ఉన్నాయి, కానీ పట్టణ స్థాయి వరకు కూడా రాలేదు. ఇంకా గ్రామ స్థాయి వరకు ఎక్కడ లేదు. ఇదే మా బాధ. ఇది నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి నేను ప్రభావితం చేస్తా అనుకున్నది ఈ విషయం గురించి. దేశంలో నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడున్న దురదృష్టవశాత్తు కేంద్ర రిప్రజెంటేషన్ ఇక్కడ లేనందువల్ల ఈ ఖమ్మం అభివృద్ధి నాకు తెలిసి ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంది. ఇది నేను గమనించి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అంటున్నారు. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటారు? కేంద్రంలో అనేక ప్రాజెక్ట్స్, అనేక ఫండ్స్, అనేక ప్రణాళికలు ఉన్నాయి. అవి ఇక్కడ అవసరాలు గమనించి ఇక్కడున్న అవకాశాలు అవి చూసి ఇక్కడి నుంచి అక్కడికి అనుసంధానం చేసి అనేక ప్రాజెక్టులు ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ హబ్, పారిశ్రామికవేత్తలకి ఒక ఆపర్చునిటీ, అలానే రైల్వే స్టేషన్, ఎన్టీపీసీ, ఎన్ఎండిసి, ఇలా అనేక ఎన్ఎండిసిలో 600 ఎకరాలు ఖాళీ. మరి నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఇక్కడ ఉన్న దృష్టి, ఇప్పుడు దేశంలో ఎవరు అడగని అమ్మాయినా పెట్టారు. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఢిల్లీ దృష్టికి తీసుకెళ్ళాలి. ఖమ్మం జిల్లాలో బీజేపీ జిల్లా కేడర్ కావచ్చు, నియోజకవర్గ కేడర్ కావచ్చు, మండల కేడర్ కావచ్చు, ఏ విధంగా పనిచేస్తుందంటారు? మనం ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న పూర్తి స్థాయి అధ్యక్షుల నుంచి వారి నుంచి సలహాలు తీసుకొని సూచనలు ఇవ్వాలి. ఇది మా యొక్క బీజేపీ ఒక కుటుంబ సంస్థ. ఇక్కడ సూచనలు సలహాలే ఉంది కాబట్టి కలిసి ఈ యుద్ధంలో అందరూ సైనికులే. నేను వారికి చెప్తుంది ఏంటంటే మీరు కూడా ఎంపీ అభ్యర్థి కాబట్టి మనందరం కలిసి నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి ఇది మన ఇంటి కింద ఇవ్వాలని, ఎలా ఇవ్వాలని బాగా. అతి కొద్ది రోజుల్లో ఎలక్షన్లు ఉన్న ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మీరు ఏ విధమైన ప్రణాళికతో గ్రామస్థాయికి వెళ్దాం అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మేము కనుక ఇక్కడికి వస్తే ఖమ్మం ఎలా అభివృద్ధి చేయగలుగుతాం, వారితో పాటు మనం ఎలా చేయగలుగుతాం అనేది, ఎలా మేము సేవ చేయగలుగుతాము, ఎందుకు చేయలేకపోతున్నాము అని వారికి తెలవడం మాకు. ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ గారు ఖమ్మం జిల్లా విషయంలో అభివృద్ధి విషయంలో బీజేపీనే ముందుంటుంది, అభివృద్ధి చేయడానికి కూడా బీజేపీ ముందు పనిచేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం కూడా గ్రామ స్థాయికి వెళ్ళే విధంగా మా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు అనే విషయాన్ని మన 9 టీవీకి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శివాతో సత్తుపల్లి 9 టీవీ.